హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్య చంప పగలగొట్టి విక్కీని కాపాడుకొని మురళికి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి. నిజంగానే దివ్య మురళి ఆడుతున్న నాటకం పద్మావతి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళిని ఫాలో అవుతూ వచ్చిన పద్మావతికి అయితే విక్కీ అయితే కనపడడం. ఇంతలో పద్మావతిని చూసి కంగారు పడుతూ బయటికి వచ్చేసిన మురళి అయితే కేసు విషయమై సాక్ష్యాల కోసం నేను చాలా చోట్లకి వస్తాను, నువ్వు విక్కీని నేనే కిడ్నాప్ చేశానేమో అని ఇలా నన్ను ఫాలో అవుతూ వచ్చావా? అసలు లండన్ వెళ్ళిన విక్కీని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను అని అంటూ నటించేస్తూ ఉంటాడో మురళి అయితే పద్మావతి దగ్గర. ఇక పద్మావతిని లోపలున్న విక్కీ కిటికీలోంచి చూసేస్తాడు. పద్మావతి, వెళ్ళిపో పద్మావతి, వీడు అసలే ఈ నీచుడు మంచివాడు కాదో, వెళ్ళిపో పద్మావతి అని విక్కీ అయితే కంగారు పడిపోతూ ఉంటాడో పద్మావతిని చూసి. పద్మావతి గుండె విక్కీ ఇక్కడే ఉన్నాడని తన గుండె చెప్తూ ఉంటుంది. అప్పుడే పద్మావతి అయితే వీడు ఇంత ధైర్యంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా సారు ఇక్కడ ఉండుండరు అని అంటూ పద్మావతి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. పద్మావతికి నా మీద అనుమానం వచ్చిందంటే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అని విక్కీని వేరే చోటికి మార్చమని రౌడీలతో చెప్తాడు మురళి అయితే. ఇక రౌడీలతో చెప్పి మురళి ఇక ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక మురళి ఇంటికి రావడం చూసిన దివ్య అయితే, ఏంటి బావా ఇంత లేట్ అయిందేంటి? నీ గురించే ఎదురు చూస్తున్నాను, పద్మావతి ఇంట్లో లేదో, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి అయితే బయటికి వస్తూ ఉంటే దివ్య మురళి చెయ్యి పట్టుకొని అడగడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. దివ్య ఎందుకు వీణ్ణి నమ్ముతుంది? గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు వీణ్ణి ఎందుకు నమ్ముతుంది అంటూ పద్మావతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే దివ్య అయితే, ఏంటి బావా పద్మావతి ఎక్కడికి వెళ్ళిందంటే నవ్వుతావేంటి అని అంటూ ఉంటుంది దివ్య. పద్మావతి నన్ను ఫాలో అవుతూ వచ్చింది, విక్కీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నన్ను ఫాలో అవుతూ వచ్చింది అని అంటూ ఉంటాడు మురళి. అదేంటి బావా నిన్ను ఫాలో అవుతూ వచ్చిందని అంత ఆనందంగా చెప్తున్నావేంటి అంటే ఆ విక్రమ్ పద్మావతికి కనిపించేశాడా అని అంటూ ఉంటుంది. దివ్య అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. పద్మావతి అయితే, అంటే సారు అక్కడే ఉన్నారా? అప్పటికి నా మనసు చెప్తూనే ఉన్నది సారు అక్కడే ఉన్నారని, కానీ వీడి మాయ మాటలు నమ్మి నేను వెనక్కి తిరిగి వచ్చేశాను అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి. పద్మావతి అక్కడికి వచ్చింది కానీ విక్కీని చూడలేదు అని మురళి అయితే దివ్యకి చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని దివ్య ఊపిరి పీల్చుకుంటుంది. తరువాత ఇక దివ్య అయితే, మరి విక్కీ అక్కడే ఉన్నాడని పద్మావతికి అనుమానం వచ్చింది కదా, మరి విక్కీని ఎక్కడికైనా షిఫ్ట్ చేయలేకపోయావా అని దివ్య అంటూ ఉంటే, ఆ పనే చేశాను. ఇప్పుడు అనుమానం వచ్చి పద్మావతి అక్కడికి వెళ్ళినా విక్కీ అక్కడ ఉండడు, విక్కీని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశాను అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక దివ్య అయితే, ఏంటో బావా ఆ పద్మావతిని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది, ఎందుకంటే తను దేనికైనా తెగిస్తుంది, అందుకని నాకు భయంగా ఉంది. మన ఇద్దరం ఆడుతున్న నాటకం తనకు తెలిసిపోతుందని నాకు ముందు నుంచి భయంగానే ఉంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. నువ్వు నా వీడియోని అడ్డం పెట్టుకొని ఫేక్ వీడియోని చూపించి తనని భయపెట్టి ఆ విక్రమాదిత్య చేత ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించావు. తను కూడా అవి ఆస్తి పత్రాలు కాదో ఇంకేవో ఫైల్స్ అనుకొని తను షూరిటీ ఫైల్ అనుకొని సంతకం పెట్టించేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది, మనకి 3 రోజులు మాత్రమే టైం ఉంది. నేను రేపే అమెరికా వెళ్ళిపోతున్నాను, ఈలోపు నువ్వు ఆ ఆస్తిని నాకు కొంచెం ట్రాన్స్ఫర్ చెయ్యి అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక, చూడు దివ్య, నువ్వేమీ భయపడకో, నిశ్చింతగా నువ్వు అమెరికా వెళ్ళు, నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత నీకు మొత్తం డబ్బులు నేను పంపిస్తాను, నా మాట నమ్ము అని అంటూ ఉంటాడు మురళి అయితే. నిన్ను నమ్మే నేను కూడా నీతో చేతులు కలిపాను, ఎందుకంటే నా తండ్రిని మాటలతో చేష్టలతో మానసికంగా నా తండ్రిని చంపేసిన ఈ కుటుంబం సంతోషంగా ఉండడానికి వీల్లేదో అని అంటూ ఉంటుంది దివ్య అయితే. ఇక వాళ్ళిద్దరూ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు చేతులు కలిపి ఇంత నీచానికి దిగజారిపోతారా? విక్కీ సార్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తారా? ఇప్పుడు విక్రమ్ సారు ఎక్కడున్నారో కనుక్కోవాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది
పద్మావతి అయితే తర్వాత ఇక ఉదయం అవ్వంగానే అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతుంది దివ్య. ఇక అమెరికా వెళ్ళిపోవడానికి బయలుదేరుతుంది. అలా బయలుదేరుతున్నప్పుడే ఇక పద్మావతి అయితే దివ్యని నేను ఎయిర్పోర్ట్ వరకు తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది. డ్రాప్ చేసి వస్తాను అని పద్మావతి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆర్య కూడా మీకెందుకు పద్మావతి నేను వెళ్తానులే అని ఆర్య అంటూ ఉంటే పర్వాలేదు బావగారు నేను తీసుకువెళ్తాను అని దివ్య పద్మావతి ఇద్దరు కూడా ఇక కారులో బయలుదేరుతారు. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళాక పద్మావతి అయితే నువ్వేమీ భయపడకు వదినా, అన్నయ్య త్వరలోనే వచ్చేస్తాడు అని దివ్య అప్పుడు కూడా నటిస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య చెంప పగలగొడుతుంది. పద్మావతి అయితే ఏంటి ఆ నీచుడితో చేతులు కలిపి నీకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన ఈ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాననుకుంటా అన్నావా? అసలు నీకు మనసు ఎలా ఒప్పింది? మామయ్య గారు బ్రతుకుండి నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా మామయ్య గారు చంపేసేవాళ్ళు. మామయ్య గారికి తన కూతురు కొడుకంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. ఆయన బ్రతుకున్నంతసేపు వాళ్ళ గురించే తప్పించిపోయారు. కానీ నువ్వు ఇంత నీచానికి దిగజారిపోయావా? వాడితో చేతులు కలిపి నీ శీలాన్నే ఫలంగా పెట్టావా? ఇప్పుడు ఫేక్ వీడియో సృష్టించాడు. అదే వీడియో నీదని సోషల్ మీడియాలో పెడతాడు. అప్పుడు నీ పరువేమవుతుంది? నేను నమ్మినట్టే అందరూ కూడా అది నిజమైన వీడియో అని నమ్మి ప్రతి ఒక్కరూ నిన్ను హేళన చేస్తారు. అప్పుడు నీ బ్రతికేమవుతుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. ఇక పద్మావతి అన్న మాటకి ఒక్కసారి షాక్ అయిపోతుంది దివ్య. అయితే ఆలోచించుకుంటుంది. నన్ను క్షమించొదినా, నేను ఇంత దూరం ఆలోచించలేదో అని అంటూ ఉంటే అప్పుడే ఇక నువ్వే ఏదో ఒకటి చేసి ఆ వీడియోని డిలీట్ చేయొదినా, వాడు ఆస్తి కూడా లాక్కోవాలని చూస్తున్నాడో అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే ఇక పద్మావతి అయితే ఏమీ ఆలోచించకుండా ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరిగింది వాడికి చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ చెప్తూ ఉంటుంది. పద్మావతి అయితే ఇక దివ్య అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతుంది. దివ్య అమెరికా వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి అయితే ఒకరోజు మురళి లేని టైంలో ఇక గదిలోకి వెళ్ళి మురళి ల్యాప్టాప్ని చూస్తుంది. ఇక ల్యాప్టాప్ని చూసి మురళి దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు అన్నీ కూడా డిలీట్ చేస్తుంది. అలాగే దాంట్లో దివ్య వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియోని కూడా డిలీట్ చేస్తుంది. ఇక దాంతో ఒక్కసారి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ చూసుకొని డిలీట్ అయిపోయిన ఫైల్ని చూసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు మురళి. అయితే ఇదేంటి అంతా బాగానే జరుగుతుంది అనే లోపం ఈ ఫైలు మిస్ అయిపోయిందేంటి అని కంగారు పడుతూ ఉంటే అయినా వాడు సంతకం పెట్టిన ఫైల్ ఉంది కదా, మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ మొదలు పెడతాను అని ఫైల్ని వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా ఫైలు కనిపించదు మురళికైతే. అప్పుడే ఇక పద్మావతి అయితే ఏంట్రా ఫైల్ కోసం వెతుకుతున్నావా, ఆ ఫైలు నీకు దొరకదు అని అంటూ మురళికి షాక్ ఇస్తుంది పద్మావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని విక్కీని పద్మావతి కాపాడుకొని మురళికి షాక్ ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.